హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు, ఎస్ఐ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే జైళ్ళ శాఖ నుంచి కూడా మనకు వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. 2018లో ఒకసారి రావడం జరిగింది నోటిఫికేషన్, ఇక జైలు వార్డర్స్ రూపంలో. ఆ తర్వాత లాస్ట్ నోటిఫికేషన్లో కూడా మనకు రాలేదు ఇది. కానీ ఇప్పుడైతే మాత్రం ఒక మంచి వేకెన్సీస్తో దాదాపుగా 300 నుంచి 400 పోస్టుల వరకు భర్తీ చేయాలి అనేసి హోమ్ మినిస్టర్ గారు ప్రకటించారు. ఇది మాత్రం చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఎవరికైతే ఏజ్ అయిపోయి ఉంటుందో, ఎవరికంటే ఇది ఎందుకంటే మిగతా వాటి అనుకోండి ఏజ్ తక్కువ, కానీ దీనికైతే మాత్రం అప్ టు 30 ఇయర్స్ రాసుకోవచ్చు. ఎవరైతే మాకు ఖచ్చితంగా మాకు కళ మన పోలీస్ డిపార్ట్మెంట్ అనుకొని ఉంటారో, ఎవరైతే ఏజ్ అయిపోయిందో వాళ్ళకందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ని చూడబోతాం. అంటే ముఖ్యంగా జైలు వార్డర్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, దాని యొక్క మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, హైట్ ఎంత ఉండాలి, ఈవెంట్స్ ఏముంటాయి. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ అంటే పోలీస్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ కానీ సివిల్ కానీ దాని హైట్లో దీనికి వేరియేషన్ ఉందన్నమాట, ఏజ్లో కూడా వేరియేషన్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. మరి ఇక్కడ మనకి ఇద్దరికి వస్తున్నాయన్నమాట. ఒకటి జైలు వార్డర్స్, ఓకే. సో జైలు వార్డర్స్ మేల్కు వస్తుంది, అదే మాదిరి జైలు వార్డర్స్ ఫీమేల్, ఇద్దరికి కూడా వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. మరి కానిస్టేబుల్ని ఏమంటామంటే దీంట్లో మనకు జైలు వార్డర్స్ అంటాం. అదే ఎస్ఐ స్థాయి ఉద్యోగాలను ఏమంటామంటే మనం డిప్యూటీ జైలర్స్ అంటాం, డిప్యూటీ జైలర్స్ అంటాం. మరి చూస్తే ఇక్కడ మొత్తం వేకెన్సీస్ 300 నుంచి 400 వరకు భర్తీ చేయాలి అనేసి నిర్ణయించడం జరిగింది. పోస్ట్ పేరు జైలు వార్డర్, కానిస్టేబుల్ అయితే జైలు వార్డర్ గాను, మరి ఎస్ఐ స్థాయి అయితే డిప్యూటీ జైలర్స్ అనడం జరుగుతుంది. కానీ ఈరోజు ప్రకటనలు అయితే మాత్రం డిప్యూటీ జైలర్స్ గురించి మనం ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ డిప్యూటీ జైలర్ అంటే ఏమంటే ఎస్ఐ స్థాయి ఉద్యోగం, జైలు వార్డర్స్ అంటే కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగం. సో ఆల్రెడీ డిప్యూటీ జైలర్స్గా మన టర్నింగ్ పాయింట్ వాళ్ళు ఇప్పటికీ 12 మంది పనిచేస్తున్నారు, 12 మెంబర్స్ పనిచేస్తున్నారు మన ఇప్పుడు జైలర్స్ అయిన వాళ్ళందరూ కూడా. మరి ఏజ్ ఎంత ఉండాలి జైలు వార్డర్స్కి అయితే మాత్రం అంటే 18 నుంచి 30 ఏళ్ళ వరకు ఉండొచ్చు. సో 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మాత్రం ఎంత ఉండొచ్చు అంటే 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అందుకనే కానిస్టేబుల్స్కు దీనికి కొంచెం తేడా మీరు గమనించండి. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. అంటే కానిస్టేబుల్కి ఏమైతే ఉందో అదే క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా ఉంటే సరిపోద్ది. మరి హైట్ పరంగా చూస్తే ఇక్కడ మనకు 168 సెంటీమీటర్స్ ఉండాలి. అదే కానిస్టేబుల్ అయితే మాత్రం 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. దీనికంటే మనకు 0.4 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ జైలు వార్డర్స్ మేల్ కేటగిరీలో 168 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదే ఫీమేల్ కేటగిరీ అయితే 153 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మరి కానిస్టేబుల్ ఫీమేల్ అయితే మనకి ఎంత ఉండాలంటే 152.5, అంటే వీళ్ళు నార్మల్ కంటే 0.5 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండాలి. అదే మేల్ కేటగిరీ వాళ్ళైతే మాత్రం జనరల్ కంటే అంటే మామూలు కంటే 0.4 సెంటీమీటర్స్ వీళ్ళు ఎక్కువ ఉండాలి. ఇది హైట్ పరంగా చూస్తే కొంచెం అంటే నార్మల్ సివిల్ వాటికి దీనికి తేడా ఇదనమాట. ఇక్కడైతే మాత్రం కొంచెం అబ్బాయిలకైతే మాత్రం 168 సెంటీమీటర్స్, అమ్మాయిలైతే మాత్రం 152.5 సెంటీమీటర్స్ ఇక్కడ అర్హత సాధించి ఉండాలి. మరి చూస్తే మరి తర్వాత ఈవెంట్స్ ఏముంటాయి ఇలా కొంటే సేమ్ కానిస్టేబుల్స్ మనకి ఏమైతే ఉంటాయో అదే ఇక్కడ కూడా మనకు ఉంటాయన్నమాట. తేడా ఇక్కడ మనకు హైట్లో మరియు క్వాలిఫికేషన్లో తేడా ఉంది ఇక్కడ. సో 100 మీటర్ల రన్ను ఎంత ఉండాలంటే అబ్బాయిలు అయితే 15 సెకండ్లు పరిగెత్తాలి, అమ్మాయిలు అయితే 18 సెకండ్లలో పరిగెత్తాలి. మరి లాంగ్ జంప్ అయితే చూసుకుంటే అబ్బాయిలు 3.8 మీటర్స్ దుమకాల, అమ్మాయి అయితే 2.75 మీటర్స్ దుమకాల. మరి 1600 మీటర్స్ రన్ అయితే వీళ్ళు అబ్బాయిలు 8 నిమిషాలు పరిగెత్తాలి, అమ్మాయి అయితే 10.5 నిమిషాలు పరిగెత్తాలి. అయితే ఇది 1600 మీటర్ అనేది కంపల్సరీ, ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా ఇది కంపల్సరీగా మనం పాస్ కావాలి. ఈ రెండింటిలో కూడా మనకు ఆప్షన్ అనమాట, ఇదన్నా పాస్ కావచ్చు, ఇదన్నా పాస్ కావచ్చు, ఇది మనకు ఆప్షనల్. ఈ రెండింటిలో ఒకటి పాస్ అయితే సరిపోద్ది. కానీ 1600 మీటర్ల పరుగు అయితే మాత్రం కంపల్సరీగా మనకు ఉంటుంది. మరి సెలక్షన్ పరంగా చూస్తే ఇక్కడ మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ కూడా ఉంటుంది. మరి ప్రిలిమ్స్కు మనకు సేమ్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులకు ఉంటుంది, 108 నిమిషాల టైం ఉంటుంది. ఇదైన తర్వాత మనకు ఫిజికల్ మెజర్మెంట్ కొలుస్తారు, అంటే హైట్ కొలుస్తారు. హైట్ కొలిసిన తర్వాత అన్ని సరిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఎఫిషియన్సీలో మనకు ఫస్ట్ ఏం పెడతారంటే 1600 మీటర్లు పరుగు పెడతారు. అది పాస్ అయిన తర్వాత 100 మీటర్లు లాంగ్ జంప్, ఈ రెండులో ఆప్షనల్ ఒక్కటి పాస్ అయితే మనకు సరిపోద్ది. ఆ తర్వాత మనకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామ్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా
మనకి ప్రిలిమ్స్ ఏమైతే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులకు 108 నిమిషాల టైం మనకు ఉంటుందన్నమాట. మరి ఇక ఫైనల్ సెలక్షన్ కంప్లీట్గా బేస్డ్ ఆన్ మెయిన్ ఎగ్జామినేషనే. ఇక్కడ మీకు ఈవెంట్స్ గురించి కానీ ప్రిలిమ్స్ల మార్క్ గురించి కానీ పట్టించుకోరు, కంపల్సరీగా మనకి ఉండాలి. సో మెయిన్ ఎగ్జామినేషన్ ఫైనల్ సెలక్షన్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మెయిన్ ఎగ్జామినేషన్. సో ఇది మిత్రమా మనకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో దీనికి కోర్స్ అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నాం. డిప్యూటీ జైలర్స్కు కానిస్టేబుల్స్ పరంగా లాంచ్ చేయబోతున్నాం. మనకు ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు కోర్స్ అందుబాటులో ఉంటుంది, ఇప్పుడే పెట్టాం. ఇంకా కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. బట్ అంతవరకు మీరు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం కరెంట్ అఫైర్స్ అనేది మన దగ్గర అత్యద్భుతంగా ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మీరు చదువుతూ ఉండండి, ఎందుకంటే మనకు దాదాపుగా ప్రిలిమ్స్లోనే 30 మార్కులు పైన వస్తుంది, మెయిన్స్ కైనా సరే 30 మార్కులు పైన వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి అప్పుడప్పుడు కష్టం, కాబట్టి కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే ఇక కరెంట్ అఫైర్స్ మీకు కరెంట్ ఈవెంట్స్తో పాటుగా మీకు స్టాటిక్ జీగా కూడా కొంచెం కవర్ అవుతూ ఉంటాయి, కాబట్టి చూసుకోండి. అదే మాదిరిగా మన దగ్గర డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మొత్తం నూతన జిల్లాలు 26 జిల్లాల సమాచారం అంతా కూడా మనకి యాప్లో ఉందన్నమాట. సో మనం టెస్ట్ సిరీస్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. మరి నోటిఫికేషన్ అదే త్వరలో రావాలని అందరం కూడా కోరుకుంటుంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.